చాలా మంచిది. నేను త్వరగా 8, 11 నిమిషాలు అవుతుంది. ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు మాత్రమే నేను చివరిగా చెప్పి దైవజనుడికి నేను ఇచ్చేసి తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఈ మంగరగూడెం గ్రామాన్ని దేవుడు ప్రేమించి మీ గ్రామానికి ఒక సేవకుడు మరి క్రిస్ దాస్ గారిని, మీ లెక్కలో అయితే కృష్ణయ్య గారిని మరి దేవుడు మీకు అనుగ్రహించాడు. మరి ఆ యొక్క సేవకుడు అనేక బలహీనతలు అయినప్పటికీ కూడా నా గ్రామం రక్షింపబడాలి, నా గ్రామం క్షేమంగా ఉండాలి, నా గ్రామము ఎవరు కూడా బాధపడొద్దు, అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి అనేటువంటి ఒక తపన కలిగినటువంటి దైవజనుడు మరి మీ యొక్క దగ్గర వ్యక్తి మా సేవకులు క్రిస్ దాస్ గారికి, వారి కుటుంబానికి, వారి కుమారుడు కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు క్రీస్తు పేరట తెలియజేస్తున్నాను. అలాగే వచ్చినటువంటి పిలువబడినటువంటి నాయకులు ఉన్నారు, ఇక్కడ వార్డ్ మెంబర్స్ ఉన్నారు, తర్వాత చక్కగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మీ అందరికి కూడా నేను యేసుక్రీస్తు నామములో నిండు వందనాలు చేతులు జోడించి మరి ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సహోదరులు మరి ఆ యొక్క సంఘాన్ని బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ నామను బట్టి కూడా నేను దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మరి చాలా మంచిది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గ్రామ ప్రజలారా, గ్రామ నాయకులారా, ఈరోజు ఇక్కడ ఎందుకు కార్యక్రమం పెట్టారు? ఈరోజు ఇక్కడ మనం కూడుకున్నాము. ఈ దోమలు కొడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏమండి, ఇక్కడ దోమలు కొడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ యొక్క 8 గంటల సమయంలో కొద్దిసేపు అయితే భోజనం చేసి పొద్దునాక కష్టపడి వచ్చినటువంటి మనం మరి పక్కల మీద పడుకొని ప్రశాంతంగా నిద్రపోవాల్సినటువంటి పడకల మీద నిద్రపోవాల్సినటువంటి మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం, దేనికి కూర్చున్నాం అనే ఆలోచన కనుక మనం చేయాలి. ఈరోజు దైవజనులు నన్ను పిలివేయడానికి గల కారణం ఒకటే. దేవుని బిడ్డలారా, మరి నేను మ్యాక్సిమం మీకు తెలిసి ఉంటాను, మాది సుదనపల్లి, నేను మీకు తెలిసే ఉంటాను, అప్పుడప్పుడు దైవజనుల దగ్గరికి వస్తాను. ఇక్కడ నేను ఈ కుటుంబం నుంచి మాట్లాడడానికి వచ్చాను, ఈ కుటుంబం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాలని వచ్చాను, ఈ కుటుంబం ద్వారా ఈ గ్రామానికి కూడా ఒక సందేశం ఇవ్వడానికి వచ్చాను. ఈ కుటుంబంలో ఏ రీతికైతే ఒక ఆ యొక్క పురుషుని యొక్క దిక్కు లేదా కుటుంబం యొక్క యజమాని దిక్కు అయితే కోల్పోయి వీరంతా కుమిలిపోతున్నారో అలాంటి పరిస్థితి ఏ కుటుంబంలో కూడా రాకూడదని ప్రేమపూర్వకంగా మీకు చెప్పడానికి వచ్చాను తప్ప ఇక్కడ ఏరే ఉద్దేశం కాదు. మేము లేదో మతం మార్చడానికో లేకపోతే అందులో నుంచి ఇందులోకి దించడానికో ఇందులో నుంచి అందులో దించడానికి మేము ఇక్కడికి రాలేదు. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈరోజు ఈ యొక్క కుటుంబంలోకి రావడానికి గల కారణం అంటే ఆదరించడానికి మాత్రమే మేము వచ్చాం. ఏం చేయడానికి వచ్చామండి? ఆదరించడానికి వచ్చాం. అమ్మా, మీరు ఈ ముందు పాటలో మీరు ఇదంతా వదిలిపెట్టేసి యేసుక్రీస్తును నమ్ముకోండి, లేకపోతే మీరు అట్టయితారు ఇట్లయితారు అని చెప్పడానికి అయితే మేము రాలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు యొక్క మరి సక్రు ఈ కుటుంబంలో సుఖ్య అనేటువంటి యొక్క కుమారుడు గురించి నేను కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే ఆయనతో నాకున్నటువంటి సంబంధం కూడా ఉంది. ఏంటి అంటే దేవుని బిడ్డలారా, నేను 2013లో దేవుని యేసుక్రీస్తుని అందులో నమ్ముకోక మునుపు ఈయనతో క్రేన్ పనికి కూడా వెళ్ళాను. నేను ఎంతమంది గుర్తుందో తెలియదు. ఈ యొక్క సుఖ్యతోటి ఈయనతోటి నేను క్రేన్ ఉన్నది. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఏదైనా తన కడుపులో నుంచి కూడా తీసుకుని పెట్టేటువంటి వ్యక్తి, మంచిగా ఉంటే. దేవుని బిడ్డలారా, అలా మా ఊర్లో వద్ది వెంకన్నతోటి వీరిద్దరు సవాసం ఎక్కువ. మా ఏరియాలో వాళ్ళు ఒక బావి పట్టారంటే అది ఒక రోజుకల్లా కథం చేయాలి దాన్ని, అంత పౌరుషం కలిగి పనులు చేసేవారు. ఆ రోజుల్లో నేను మరి పనికి వెళ్ళడానికి కూడా మా నాన్నతో పాటు ఉన్నప్పుడు వెళ్ళడానికి కూడా నేను ఇష్టపడ్డప్పుడు క్రేన్ పనికి కూడా వెళ్ళాను నేను. ఆయనకు నేను మంచి సవాసం. పార కూడా నేను చక్కగా, ఆయన పార పని బాగా చేస్తాడు. పార పని పడితే మాత్రం అయిపోద్ది, మళ్ళీ ఆగనే ఆగదు అది. ఆయన ఎత్తుతనే ఆ యొక్క మరి క్రేన్ డబ్బు నిండుతుంది, ఇంకెవడెత్తిన నిండదు. ఆయనతో పాటుగా పోటీపడి డబ్బా ఎత్తాలనే కోరికతో నేను ఆయనతో పాటు పని నేర్చుకున్నాను, పార పని నేర్చుకున్నాను. దేవుని బిడ్డలారా, ఇది నేను ఊరికినే చెప్పట్లేను. ఈ కుటుంబంతో నాకున్నటువంటి ఆ యొక్క అన్నతో ఉన్నటువంటి యొక్క మంచి సవాసాన్ని బట్టి చెప్తున్నాను. నేను ఆయనతో పాటు ఉండి మాకు ఏది కావాలంటే అది, వల్పు కావాలన్నా ఏది కావాలన్నా అన్నీ ఇప్పించి చక్కగా చూసుకునేటువంటి వ్యక్తి. అదే సేమ్ టైంలో నేను 2013లో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడానికంటే ముందు నేను రామమాలని ప్రారంభించింది మా ఊళ్ళని. రామమాల వేసుకోవాలరా మన రామభక్తులు రా అని చెప్పి రామాయణం చదివి, ఇతిహాసాలు చదివి, దాంట్లో శ్లోకాలు చదివి ఎర్జెళ్ళకి వెళ్ళి ఎర్జెళ్ళలో రామాల ప్రారంభించి
ప్రారంభంలో 6 మేము మాలేసుకున్నాం, రామాలేసుకున్నాం. ప్రారంభంలో 6 మాలేసుకొని నేను ఒక 20 మందిని రామభక్తులుగా నేను తయారు చేశాను. ఒక 20 మందిగా మేము ఉండి విలేజ్లో రామభక్తి చేసి ఈరోజు అయ్యగారికి ఒక అయ్యగారు బ్రాహ్మణుడి ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఒక బ్రాహ్మణుడి ప్లేస్లోనే నేనే అన్ని మంత్రాలు శ్లోకాలన్నీ చదివేది. నేనే అన్ని శ్లోకాలు చదివేది దేవుని బిడ్డ. ఈరోజు మేము అక్కడ కూర్చొని పూజ పడుపు మీద కూర్చున్నప్పుడు, ఆహారం తినేటప్పుడు కానీ, తర్వాత పూజ చేసేటప్పుడు కానీ ప్రతి శ్లోకాలు నేను చదివి అయ్యగారు లేని లోటు నేను తీర్చేది. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామయం అని చెప్పి భోజనం చేసేటువంటి పరిస్థితులు. మేము ఇంకెంతలని భక్తికి వెళ్ళామంటే పల్లాండి పలకోడు నిరాయరం మళ్ళాండి తిండోళ్ళు మనుకోవడం అని చెప్పి మేము తమిళ్లో కూడా శ్లోకాలు చదివి రామభక్తి చేశాం. నేను కాదనట్లేదు, భక్తి ఉంది, చేశాం. ఆయన మేము వేసిన తర్వాత అన్న నేను కూడా రామాలు వేసుకొని చేయాలన్నమాట. అన్న చేద్దామన్నా చాలా కలిసికట్టుగా మేము రామాలు వేసుకొని ఇదే స్లాబ్ మీద పడుకున్నాం. ఇదే 5 గంటలకు లేచి ఇదే బావులకి వెళ్ళిపోయి స్నానాలు చేసి వచ్చి ఇక్కడ మేము పూజలు చేసాం. దేవుని బిడ్డలారా చేసాం మేము. ఈరోజు ఇలా నా ఒంటి నిండా ఇలా టాటూలు ఉంటాయి, మచ్చపొడుపులు ఉంటాయి. మహారాష్ట్రపై కుట్టించుకున్నాను నేను. అంత భక్తి కలిగినటువంటి పరిస్థితుల్లో నేను ఉండేవాడిని. ఈయనతో బాగా సమస్య కలిగి ఉండేవాడిని. ఆ రోజు ఇంతగా లేదు, కానీ ఆయన రోజు దినదినము ఆయన బలహీనత ఏంటో నాకైతే తెలియదు. కానీ దేవునిలారా ఈరోజు కొంత మరి సమస్యల కారణంగా తెలియవచ్చు, కుటుంబ సమస్యలు తెలియవచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు. కానీ కొంత మరి దానికి మద్యానికి బానిస అయినట్టుగా మేము విన్నాం. కానీ అది పూర్తి కూడా అవగాహన మాకైతే తెలియదు. మరి ఆయన పరిస్థితి నుంచి కాలం చెల్లిపోయి ఈ లోకంలో కనపడతలేడు ఆ వ్యక్తి. ఆ యొక్క దేహాన్ని మనం చూడలేకపోతే, ఆ రూపాన్ని మనం చూడలేకపోతున్నాం. కానీ ఆయన లేని లోటు ఈ కుటుంబానికి చాలా ఉంది. ఈరోజు తల్లిగారు ఏడుస్తూ ఉంది, ఈరోజు వారి భార్యలు ఏడుస్తూ ఉన్నారు, ఈరోజు వారి పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. కానీ ఈరోజు 1 గంట 2 గంటల నుండి మనం మంచి మాటలు 4 విధాలుగా సాయం చేసి వెళ్ళిపోతాం. కానీ వారి యొక్క బాధను మనం ఎవరం కూడా తీర్చలేదు. సో కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు తన యొక్క స్నేహితుడిగా ఈ కుటుంబాన్ని నేను ఆదరించడానికి ఇక్కడ మేము వచ్చాము. ఈ గ్రామాన్ని ప్రేమించి 4 మాటలు చెప్పడానికి వచ్చాము. దేవుని బిడ్డలారా ఒకటే, ప్రియమైన కుటుంబ సభ్యులారా, మీరు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మరి ధ్వాలి కావచ్చు, తల్లి సక్రు కావచ్చు, మరి ఉన్నటువంటి యొక్క ఉమ కానీ మార్చ్ కానీ, అలాగే మరి పిల్లలు సౌజన్య, సంగీత అయిన పాండ్య, మరి బాబాయ్ అయినటువంటి మరి అచ్చాలి, అలాగే చిన్న బాబాయ్ అయినటువంటి బిక్కు అయిన సుగుణం అయిన దేవుని బిడ్డలారా, ఇగో వారి తమ్ముడైనటువంటి రమేష్ అయినా, ఇదిగో వారి యొక్క భార్య అయిన భద్ర అయినటువంటి మీ అందరికీ నేను చేతులెత్తి జోడించి క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, దేవుడు మీ హృదయాలని ఆయనే ఆదరించి మిమ్మల్ని బలపరచునుగాక. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం వచ్చినా, నీ రక్త సంబంధులు వచ్చినా, నీ గ్రామం వచ్చినా వచ్చి పలకరించి వారికి చేతనైన సాయం చేసి వెళ్ళిపోయారు. వారికి చేతనైనంత దగ్గరగా తూచి మీకు పెట్టిపోయారు. కానీ దేవుని బిడ్డలారా నిరంతరం మీ గుండెలు బదిలంగా ధైర్యంగా ఉండాలంటే ఒక దేవుడు మాత్రమే మీ గుండెల్ని బలపరచాలి. ఆ దేవుడు మీకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆదరించడానికి ఇక్కడ ఈరోజు సేవకులను పిలిచారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మేము మిమ్మల్ని ప్రశ్నించడానికి రాలేదు. ఈ కుటుంబాన్ని ఎందుకు చచ్చిపోయాడల్లా, ఆయన ఎట్ట తాగుతాడు, ఆయన ఎట్ట అమ్మరు తింటాడు, ఈయన ఎట్ట తాగుతాడు, ఆయన కరెక్ట్ కాదు, మేము కరెక్ట్ అని చెప్పడానికి రాలేదు. ఇక్కడ ఎవడు కరెక్ట్ లేడు, ఇక్కడ ఎవడు పర్ఫెక్ట్ లేడు భూమి మీద. ఉన్నారండి? పర్ఫెక్ట్ ఉన్నారా? నేను పర్ఫెక్ట్ అని చూడవని చెప్పండి. ఈరోజు మైకి పట్టుకున్నాడు, నేను కూడా పర్ఫెక్ట్ కాదు. అవునండి, నేను కూడా పర్ఫెక్ట్ కాదు. ఈ లోకం మనం ఇక్కడ స్నానం చేసి వెళ్ళిపోతాం. ఉదయం మంచి స్నానం చేసి మంచి బట్టలు తెల్ల బట్టలు వేసుకుని వెళ్తాం. ఎవరిని ముట్టుకోకుండా ఈ నుంచి మనం తీగలు కూడా తిరిగే లోపు మన మీద మట్టి పడదా? ఎవడన్నా పోతాడా మన మీద? ఎవడు పోయాడు, మనం ఎవరి మీద పోయాం. కానీ మనం లోకంలో ఉన్నాం, మనుషుల మధ్యలో ఉన్నాం, రోడ్డు మీద వెళ్తున్నాం, దుబ్బ మన మీద పడుతూనే ఉంటుంది. పడకుండా ఉంటుందండి? పడుతుంది. నేను స్నానం చేశాను కాబట్టి దుబ్బింది పడదు అనేది కాదు. నువ్వు సాయంకాలం వస్తాను కానీ మళ్ళీ బట్టలు ఇడిసి నువ్వు స్నానం చేసి శుభ్రంగా ఉండాలి, అంతే. అది నీ బాధ్యత. అది అంతేగాని ఇక్కడ ఈయన చేసిన తప్పు, మీరు చేసిన తప్పు మేము కరెక్ట్ అని చెప్పడానికి మేము రాలేదు, ప్రశ్నించడానికి మేము రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడగడానికి రాలేదు, కానీ తప్పులు చూపించడానికి కూడా రాలేదు. అర్థమవుతుందండి? తప్పులు చూపించడానికి కూడా రాలేదు. మీ బాధలో మీతో కలిసి నిలబడడానికి వచ్చాం. మీరు ఏ బాధలో అయితే ఉన్నారో
ఆ బాధలో కలిసి నిలబడి మిమ్మల్ని ఓదార్చి మాకు చేయగలిగేంత సహకారంగా మేము ఉండి మీకంటూ మేముండొచ్చు, మీ గ్రామం ఉంటుంది, దానికంటే ముందు మీకు దేవుడు తోడుగా ఉన్నాడమ్మా, మీరు ఈ విషయాన్ని మరచిపోకూడదు అని మిమ్మల్ని ఆదరించడానికి, ఆదరణ కలిగినటువంటి మాటలు చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చామనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. జరిగిన దానికి చాలా బాధాకరంగా ఉంది, బాధకరమే, బాధపడుతున్నాం, మనము అంగీకరించలేని విషయమే. కానీ ఈ సమయంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక సత్యం ఉంది. అదే బైబిల్లో నుంచి ఒక సత్యం మీకు చెప్పడానికి వచ్చాను. చూడండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనంలో సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదికి 2000 సంవత్సరాల కంటే ముందు ఆయన కన్య మరియమ్మ ద్వారా మరి గర్భంలో జన్మించి ఈరోజు మానవాళి అందరి యొక్క పాపమును ఆయన మీద వేసుకొని ఆయన నీతి మనకివ్వడానికి ఆ దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పుతున్నటువంటి మాటను ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. చూడండి, 34వ అధ్యాయం 18వ వచనం త్వరగా మనం తీసినట్లయితే చూడండి, 34వ అధ్యాయం 18వ వచనం కీర్తన గ్రంథం. విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. చూసారా, విరిగి నలిగిన హృదయాలకు ఈరోజు ఎవరు ఆసన్నుడిగా ఉంటున్నాడట? దేవుడు ఆసనంగా ఉంటాడు. ఈరోజు ఎవరి హృదయం విరిగిందండి? ఈరోజు తల్లిగారి హృదయం విరిగింది, ఈరోజు తన భార్య యొక్క హృదయం విరిగింది. ఈరోజు ఒక అవసరత కావాలంటే డాడీ అని మనం పిలవాలి, కూతురు డాడీ అని పిలవాలి, నాన్న అని పిలవాలి. నాకు చాక్లెట్ కావాలి నాన్న, నాకు నోట్స్ కావాలి నాన్న, నాకు పెన్ను కావాలి నాన్న, నాన్న నాకు కోరుకుంది నాన్న అడగడానికి నాన్న లేడు. ఈరోజు బిడ్డల యొక్క హృదయాలు విరిగినాయి, ఈరోజు భార్య యొక్క హృదయాలు విరిగినాయి, ఈరోజు తల్లి యొక్క హృదయాలు విరిగినాయి, ఈరోజు గ్రామంలో స్నేహితుల యొక్క హృదయాలు విరిగినాయి. ఈ హృదయంలో విరిగినటువంటి హృదయాలను బలపరచడానికి ఒక దేవుడు మాత్రమే తోడుగా ఉంటాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దేవుడు మాత్రమే తోడుగుంటాడు. ఈరోజు ఇరిగిన హృదయము, నలిగిన హృదయము, కన్నీటితో ఉలవలను కాడుస్తున్నటువంటి ఆ కన్నీటికి బొట్టుకి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి ఆత్మ అయిన దేవుడే. హల్లెలూయా, స్తోత్రము కలుగును గాక. ఈరోజు మీ హృదయం విరిగిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు దూరంగా లేడు, ఆయన మీకు దగ్గరగా ఉన్నాడు. ఆయన దగ్గరగా ఉన్నాడని ఈరోజు దేవుడు మమ్మల్ని నిలబెట్టాడండి. దేవునికి